హాయ్ ఎవ్రీబడి. తిట్టుకోకండి, చాలా రోజులైంది. ఐ నో, చాలా రోజులేంటి, నెలలు కదా. మై గాడ్. ఏం రీజన్ చెప్పినా ఏదో ఒకటి చెప్తావు అనసూయ అని అనుకుంటారు, కాబట్టి నేనేం చెప్పను. బట్ వెల్కమ్ టు మై ఛానల్ అనసూయ భారద్వాజ్. స్పెషాలిటీ ఏంటంటే టుడే వీఆర్ గోయింగ్ టు షూట్ సూపర్ సింగర్ జూనియర్ గ్రాండ్ ఫినాలే. ఐ వాంట్ టు షో బికాజ్ నేను ఎప్పుడైనా ఏదైనా నాకు చాలా ఇష్టమైన షోది ఒక మెమరీ లాగా నా ఛానల్లో నా సబ్స్క్రైబర్స్కి చూపించాలి, బీటీఎస్ ఒక వ్లాగ్ లాగా అని నాకు ఎప్పుడు ఉంటుంది. కొన్ని జరగలేదు, ఇది కూడా జరగకుండా అయిపోతుందేమో అని అతి కష్టం మీద అందరి దగ్గర పర్మిషన్స్ తీసుకుని పాపం వెరీ స్వీట్గా అందరు ఇచ్చారనుకోండి అడిగిన వెంటనే. ఎవ్రీబడి, వీ హ్యావ్ అవర్ ఫేవరెట్ చిత్రం మను గారు అండ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్పెషల్ గెస్ట్ ఆన్ ద షో because it's grand finale and I want to show how much fun we have behind the scenes of my favorite show, one of my favorite shows on television, because మీ అందరికీ తెలుసు నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అండ్ పిల్లలు కూడా. సో వాళ్ళ కాంబినేషన్లో జరుగుతున్న లాస్ట్ డే ఆఫ్ ద షూట్ ఆఫ్ దిస్ సీజన్. సో I'll show you what's going to happen right from the time I step into the caravan and everything. Follow me. Ready, claps? Claps and music.
అంతకంటే మీరు ఏమంటారు చెప్పండి, మీరు రావడం చాలా దారుణంగా ఉందంటే అది కొత్త విషయం చెప్పాలి. Very good choice, and you have done your best. God bless. పండిత పామర శిరస్సు నొప్పన, పండితుల చేత పామరుల చేత బా చాలా బాగుందండి అనిపించగలగటం. నా కళ్ళు లేవు, నేను సరిగ్గా చూడలేను, ఆడలేనేమో, ఎలా ఉంటుందో, అందరి దగ్గర ఏమయ్యాలో, ఇవన్నీ ఏ ఆలోచన లేకుండా లైఫ్ ఇస్ ఎ గేమ్ ప్లే అంతే. జీవితం అనేది ఒక సఫలంగా నాకు యుద్ధాన్ని వచ్చిన వీరుల్లో ఉన్నాడు కానీ వాడు పసిపరుల్లో లేదు. ఓకే, సో టైం ఎంతుంది? 2:15 ఐ థింక్. ఇట్స్ లంచ్ బ్రేక్ టైమ్. సో మన గ్రాండ్ ఫినాలేలో 2 లెవెల్స్లో ఫస్ట్ లెవెల్ అయిపోయింది. యాక్చువల్లీ రిజల్ట్ తర్వాత లంచ్ బ్రేక్ ఇద్దాం అనుకున్నారు కానీ బ్రేక్ ఇచ్చేసారు. సో చాలా టెన్షన్గా లంచ్ చేసేసి తర్వాత రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్కి ఎవరు వెళ్తారని. సో లెట్స్ ఈట్ అండ్ గో ఫాస్ట్ అండ్ నో. నేను మోస్ట్లీ ఇంటి నుంచే తింటాను. ఇక్కడ ఓన్లీ మార్నింగ్ ఏంటంటే నాకు ఇక్కడ పంచకట్టు ఘీ దోశ ఇష్టం కాబట్టి యూజువలీ ఫర్ దిస్ షో బ్రేక్ఫాస్ట్ కొంచెం హాఫ్ బ్రేక్ఫాస్ట్ ఇస్ ఫ్రమ్ అవుట్ సైడ్, అదర్వైజ్ ఇంటి నుంచే. ఏముంది ఈరోజు? సాంబార్ ఉంది, సాలెడ్ ఉంది అండ్ అప్పడాలు. హే, యాక్చువల్లీ సాంబార్తో అప్పడాలు నాకు ఇష్టం కాబట్టి. నేను ఇంతకుముందు సందర్భాల్లో మీకు చెప్పానో లేదో, పర్వల్ అంటే దొండకాయలా ఉంటుందన్నమాట. నార్త్లో ఎక్కువగా చలికాలంలో వర్షాకాలంలో తింటారు. ఆవ నూనెలో వేయించి ఫ్రై అనమాట. ఇట్స్ కాల్డ్ పర్వల్. మన బోర్డు కాకరకాయ లాగా ఆ సైజులో ఇలా ఉంటుంది కానీ దొండకాయలా కనిపిస్తుంది. మరేమో భోజనం చేసిన తర్వాత నాకు స్వీట్ ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచే ఉండేది తెలుసా. అప్పుడంటే ఈ వెయిట్ డైటింగ్ ఏం తెలియక ఏది ఉంటే అది తినేసేదాన్ని. బోన్విటా వేసేసుకునేదాన్ని, హార్లిక్స్ వేసేసుకునేదాన్ని, ఏం లేకపోతే షుగర్ తినేసేదాన్ని ఇట్లా స్పూన్ ఎట్టింగ్ అని. కానీ ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా హనీ అండ్ డ్రై ఫ్రూట్స్ తింటా. చలో ఫోటోస్ దిగుదాం.
Thanks a lot, thanks for everything. Thanks for the entire technical team. So I'm very happy that one of my most favorite shows with my favorite people, Super Singer Junior Grand Finale, behind the scenes ఈ రకంగా మీతో షేర్ చేసుకున్నందుకు దట్ ఐ కుడ్ మేక్ ఇట్ పాసిబుల్. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం ఏదో చిన్నపాటి ఎంటర్టైన్మెంట్ అండ్ ఇదే ఏదన్నా ఎక్స్ట్రాడినరీగా ఉంటే తప్ప ఏదో ఒకటి చేయాలని నేను చేయలేను. ఇది ఇంతకుముందు కూడా చెప్పాను. ఇలాగే మరి నెక్స్ట్ ఇంకేదన్నా ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తట్టినప్పుడు తప్పకుండా ఐల్ సీ యూ. కీప్ సపోర్టింగ్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మేకప్ తీసేసి నా రొటీనే ఇంటికి వెళ్ళిపోతాను. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ బిహైండ్ ద సీన్స్ ఆఫ్ సూపర్ సింగర్ జూనియర్. త్వరలో గ్రాండ్ ఫినాలే టెలికాస్ట్ కాబోతుంది ఆన్ స్టార్మా. తప్పకుండా చూడండి. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. సీ యూ.